ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా ట్రెండ్. ఈరోజు ఈ వీడియోలో మనము క్యూఏ డిపార్ట్మెంట్లో ఉండే సబ్ ఫంక్షన్ ఎంక్యూఏ సపోర్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అష్యూరెన్స్ సపోర్ట్, అట్లాగే దీన్ని ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ సపోర్ట్ అని కూడా అంటారు. సో ఈ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేమి విధులు నిర్వర్తిస్తుంది అనేవి మనం తెలుసుకుందాం. సో నేను జస్ట్ ఏంటంటే మీకు అందరికీ ఇంతకుముందు క్యూఏ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, అట్లాగే వాటిలో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వాటి యొక్క ఫంక్షన్స్ అనేది మళ్ళీ మీకు జస్ట్ రీక్యాప్ చేయడం కోసం వెనకాల స్లైడ్స్ అనేవి నేను మూవ్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా మొత్తం చూడండి ఫ్రెండ్స్. సారు రొటీన్గా ఇది చెప్తా ఉంటారులే, స్కిప్ చేయొద్దని అని అనుకోమాకండి. మీరు గూగుల్లో కానీ లేకపోతే ఏ ఇంటర్నెట్ ఎక్కడ సర్చ్ చేసినా కూడా ఈ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అంటే ఎంక్యూఏ సపోర్ట్ లేకపోతే ఐపీక్యూఏ సపోర్ట్ గురించి మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటనంటే మాత్రం గూగుల్లో ఎక్కడా దొరకవు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, క్యూఏ డిపార్ట్మెంట్లో రెస్పాన్సిబిలిటీస్ కన్వీనియన్స్ లేకపోతే కంప్లైన్స్ కోసం సబ్ డివైడ్ చేసుకుంటారు అని. అట్లా హైయెస్ట్ కంప్లైన్స్ లేకపోతే ద ఎన్హాన్స్డ్ లెవెల్ ఆఫ్ కంప్లైన్స్ని ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం ఒక డిజైన్ చేసిన స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఇది. సో ఈ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే రోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వెరీ స్పెసిఫికల్లీ ప్రొడక్షన్ కంప్లైంట్స్ లో. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ యొక్క రోల్స్ మాత్రం నీట్ గా అన్ని ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. క్యూఏ సపోర్ట్ టీమ్ అనేది ఐపీక్యూఏ డిపార్ట్మెంట్ కి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తూ, ఐపీక్యూఏ డిపార్ట్మెంట్ టీమ్ అనేది ప్రొడక్షన్ కంప్లైన్స్ ని ఎన్ష్యూర్ చేసుకోవడం కావాల్సిన నెసరీ డాక్యుమెంటేషన్ సపోర్ట్ అంతా ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ చేస్తూ ఉంటుంది. సో నేను ఇంతకుముందు ఐపీక్యూఏ రెస్పాన్సిబిలిటీస్ చెప్పేటప్పుడు ఏదైతే ఐపీక్యూఏ అనేది ప్రొడక్షన్తో చాలా క్లోజ్గా వర్కౌట్ చేస్తుందంటామో, సిమిలర్లీ ప్రొడక్షన్ టీమ్తో హాఫ్ ఐపీక్యూఏ అంటే హాఫ్ ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ అనేది వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది ప్రొడక్షన్ కంప్లైన్స్ని ఎన్ష్యూర్ చేసుకోవడం. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జనరేట్ అయిన ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే లైక్ ఈ కొన్ని కైండ్ ఆఫ్ ప్రాసెస్ స్టడీస్ కానీ లేకపోతే ప్రోటోకాల్ అవుట్కమ్స్ కానీ ఫాలోడ్ బై సపోజ్ అక్కడ ఏదైనా ఎస్ఓపీలు రివిజన్లు ఉంటే వాటి యొక్క రివ్యూలు కానీ, మాస్టర్ ఫార్ములా రికార్డ్స్ కానీ, వెరీ స్పెసిఫికల్లీ మాస్టర్ బ్యాచ్ రికార్డ్స్ ఏమున్నాయో వాటి యొక్క రివ్యూలు కానీ, ఇవన్నీ కూడా ఎంక్యూఏ సపోర్ట్ టీము చేస్తుంది. సో ఏంటంటే అల్టిమేట్గా ఐపీక్యూఏ టీం మీద బర్డెన్ అనేది తగ్గిస్తుంది ఈ విధంగా. బికాస్ ఐపీక్యూఏ చాలా ప్రాసెస్ మీదే మాత్రమే ఫోకస్ చేసేటట్టు ఎన్ష్యూర్ చేసుకుంటుంది. సో దీంట్లో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఇప్పుడు బై సపోజ్ ఒక బ్యాచ్ రికార్డ్ రివైజ్ చేస్తా అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఐపీక్యూఏ ప్రొడక్షన్ ఆల్రెడీ ఫస్ట్ డ్రాఫ్ట్ తయారు చేసి ఆ ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ పంపిస్తే ఐపీక్యూఏతో కన్సల్ట్ చేసి ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ అనేది రివ్యూ ప్రాసెస్ అంటే ఆ బ్యాచ్ రికార్డ్లో ఏవైతే చేంజెస్ చేశారో అవి ప్రాపర్గానే చేశారా, కొత్తది రికార్డ్ అనుకోండి ప్రాపర్గా డిజైన్ ఉందా లేదా, ఇవన్నీ కంప్లీట్ చేసుకుని రివ్యూ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే ఆ తర్వాత రివ్యూ నుంచి అప్రూవల్కి మూవ్ చేస్తుంది. సో ఇలా అప్రూవ్ చేసిన డాక్యుమెంట్ని తర్వాత ఈ డాక్యుమెంట్ అనేది డిఎంఎస్ టీమ్కి వెళ్తుంది. సో అల్టిమేట్గా డిఎంఎస్ టీమ్ దాన్ని మాస్టర్ చేసి ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏదైతే రివ్యూ ప్రాసెస్ ఉందో దాంట్లో ఎంక్యూఏ సపోర్ట్ అనేది చేస్తుంది. అన్ని కైండ్ ఆఫ్ ఏవైతే డాక్యుమెంట్స్ జనరేట్ అవుతాయో ప్రొడక్షన్ నుంచి బిఎంఆర్లు కానీ లేకపోతే ఎంఎఫ్ఆర్లు కానీ లేకపోతే ఎంపీఆర్లు కానీ బీపీఆర్లు కానీ, సో వీటి యొక్క మాస్టర్ డాక్యుమెంట్స్ యొక్క రివ్యూ అనేది బేసికల్గా ఎంక్యూఏ సపోర్ట్ టీము చేస్తుంది. వీటితో పాటుగా నెక్స్ట్ వన్ ప్రాసెస్ వ్యాలిడేషన్ అండ్ మీడియా ఫిల్స్. ప్రాసెస్ వ్యాలిడేషన్ కూడా నేను ఇంతకు ముందు వ్యాలిడేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. అంటే నా యొక్క ప్రాసెస్ అనేది సర్టెన్ డిజైన్ ఫ్యాక్టర్స్కి అనుగుణంగా అట్లాగే సర్టెన్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ని మెయింటైన్ చేస్తూ నేను నా ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ అనేది క్వాలిటీ ప్రొడక్ట్ని కన్సిస్టెంట్గా అంటే నేను ఎన్నిసార్లు మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా ఎక్కువ వేరియేషన్స్ ఏమీ లేకుండా సో సిమిలర్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తా నాకు కన్సిస్టెంట్ అవుట్పుట్ అంటే చాలా అవుట్పుట్ అనేది సేమ్ ఏవైతే నా స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ వాటికి అనుగుణంగా డెలివర్ చేస్తుంది అనే ఒక అష్యూరెన్స్ను మనం డెవలప్ చేయడం. సో ఏదైనా ఒక న్యూ ప్రొడక్ట్ అనేది సైట్కి కానీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు
సో, ఫస్టు ఆ ప్రాసెస్‌ని మనం వాలిడేట్ చేస్తాం. సో, దాన్నే ప్రాసెస్ వాలిడేషన్ అంటాం. దీంతో పాటు అడిషనల్‌గా ఏవైనా చేంజెస్ కూడా జరిగితే అట్లాంటి కేస్‌లో కూడా ప్రాసెస్‌ని మనం వాలిడేట్ చేస్తాం. సో, ఈ వి వీటి గురించి ఇంకా డీటెయిల్డ్‌గా ప్రాసెస్ వాలిడేషన్ ఏంటి? అసలు ఏ గైడ్‌లైన్స్ చెప్తున్నాయి? ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో వాటి గురించి చాలా స్పెసిఫిక్‌గా చేస్తాను. సో, అప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ప్రాసెస్ వాలిడేషన్ యొక్క ఎగ్జిక్యూషన్ గాని, అలాగే ప్రాసెస్ వాలిడేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రాసెస్ వాలిడేషన్ ప్రోటోకాల్స్ అని, సో, వాటి మీద అటు ప్రొడక్షన్ పర్సన్స్ గాని, లేకపోతే ఐపీక్యూఏకి గాని, లేపోతే ఇంకెవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యే క్వాలిటీ కంట్రోల్ గాని, మైక్రోబయాలజీ టీమ్స్‌కి ట్రైనింగ్స్ ఇవ్వడం గాని, ఆ తర్వాత ప్రాసెస్ వాలిడేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్‌నన్నిటిని ఎన్‌ష్యూర్ చేసుకొని, ప్రాసెస్ వాలిడేషన్ అనేది ఏదైతే మనం డిజైన్ చేసిన ఏ క్యాంపెయిన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఆ మానిటరింగు, అట్లాగే ఆ తర్వాత వచ్చిన డేటా, ఈ ప్రాసెస్ వాలిడేషన్ తర్వాత జనరేట్ అయిన డేటాని కంపైల్ చేసి రిజల్ట్స్‌ని బట్టి డిఫరెంట్ స్టేజెస్‌లో వచ్చిన రిజల్ట్స్ అన్నిటిని ఒక చోట చేర్చి ప్రాసెస్ వాలిడేషన్ రిపోర్ట్ తయారు చేయటం. ఆ ప్రాసెస్ వాలిడేషన్ రిపోర్ట్ యొక్క రివ్యూలు, ఫాలోడ్ బై ప్రాసెస్ వాలిడేషన్ రిపోర్ట్ అప్రూవ్ చేసి ప్రాసెస్ అనేది నాకు కన్సిస్టెంట్‌గానే ఉండే కన్సిస్టెంట్‌గానే అవుట్‌పుట్‌ని ఇస్తోంది అన్న అష్యూరెన్స్ డెవలప్ చేయడం. ఇదంతా కూడా బేసికల్‌గా ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ యొక్క వన్ ఆఫ్ ది రోల్. దీంతో పాటు అడిషనల్ మీడియా ఫిల్ స్టడీస్ అని ఉంటాయి. సో, ఈ మీడియా ఫిల్ స్టడీస్ అంటే ఏంటంటే కొన్ని స్పెసిఫికల్లీ ఇంజెక్టబుల్స్‌లో ప్రాసెస్‌లను బట్టి అంటే ఇంజెక్టబుల్‌లో 2 రకాల ప్రాసెస్ ఉంటాయి. అసెప్టిక్ ప్రాసెస్‌లో తయారు చేసేయని, అట్లాగే టెర్మినల్లీ స్టెరిలైజ్డ్ ప్రొడక్ట్స్ అని. సో, టెర్మినల్లీ స్టెరిలైజ్డ్ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్ అనేది దాని యొక్క ఫైనల్ స్టేజ్‌లో స్టెరిలైజేషన్ అనేది జరుగుతది. సో, దాని కేస్‌లో ఏంటంటే తక్కువ ఆహ్, ఆహ్, రిస్క్ అనేది విత్ రెస్పెక్ట్ టు మైక్రోబియల్ అష్యూరెన్స్ లెవెల్‌లో తక్కువ రిస్క్ ఉంటది అని చెప్పి, అట్లాంటి కేసెస్‌లో బేసికల్‌గా మీడియా ఫిల్స్ అనేవి రికమెండ్ చేయరు. బట్ అసెప్టిక్ ప్రాసెస్ ద్వారా తయారు చేసే ప్రొడక్ట్స్‌కి పీరియాడిక్‌గా మీడియా ఫిల్స్ ఎగ్జిక్యూట్ చేయాలని ఒక గైడ్‌లైన్ రిక్వైర్మెంట్ ఉంటది. సో, దాని ప్రకారము ఎవ్రీ 6 మంత్స్‌కోసారి మీడియా ఫిల్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడం, వాటికి సంబంధించిన ప్లానులు రెడీ చేయడం, అట్లాగే సో, మీడియా ఫిల్స్‌లో ఉండే డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని అప్లై చేయటం, వాటికి కావాల్సిన ప్రోటోకాల్స్, వాటి మీద ట్రైనింగ్సు. సో, అల్టిమేట్‌గా అయిపోయిన తర్వాత దాంట్లో జనరేట్ అయిన డేటా అంతా కంపైల్ చేసి, ఆ డేటానంతా ఒక చోట చేర్చి మళ్ళీ మీడియా ఫిల్ రిపోర్ట్స్ చేయడం. సో, ఇవన్నీ కూడా ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ యొక్క ఈ ఓవర్ సైట్ అంతా కూడా ఎంక్యూఏ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. వీటికి తోడు థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాచ్ రిలీజ్. ఇంతకుముందు నేను మీకు ఐపీక్యూఏ రెస్పాన్సిబిలిటీస్ చెప్పేటప్పుడు ఐపీక్యూఏ అనేది ఫస్ట్ లెవెల్‌లో రివ్యూ చేసి ఆ బ్యాచ్ రికార్డ్స్‌ని బ్యాచ్ రికార్డ్ రివ్యూ టీమ్‌కి సబ్మిట్ చేస్తారు అని చెప్పాను. సో, ఆ బ్యాచ్ రికార్డ్ రివ్యూ టీమ్ అనేది బేసికల్‌గా పార్ట్ ఆఫ్ ఎంక్యూఏ సపోర్ట్ టీమ్‌లో ఉంటారు. సో, వీళ్ళేం చేస్తారంటే ఏవైతే బ్యాచ్ రికార్డ్స్ అది బీపీఆర్ కావచ్చు, బీఎంఆర్ కావచ్చు ప్రొడక్షన్ నుంచి వస్తాయో వాటిని ప్రొడక్షను, ఐపీక్యూఆర్ రివ్యూలు అయిపోయిన తర్వాత థర్డ్ లెవెల్‌లో మళ్ళీ రివ్యూ చేసి ఒక థర్డ్ ఐ లాగా వాటిల్లో ఏవైనా స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్‌కి అనుగుణంగానే మ్యానుఫ్యాక్చర్ అయినాయా లేదా? లేకపోతే ఒక ఇన్‌స్ట్రక్షన్ ఏదైనా స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్‌కి అనుగుణంగా తయారవ్వకపోతే మీట్ అవ్వకపోతే ఆ కేసెస్‌లో సూటబుల్ డీవియేషన్స్ గాని, లేకపోతే జస్టిఫికేషన్ ద్వారా ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆ సైట్ యొక్క ప్రొసీజర్స్‌ని బట్టి వాటిని తీసుకొని ఇవన్నీ రెక్టిఫై అయ్యి, కంప్లై అయిన తర్వాతే బ్యాచ్ రికార్డ్‌ని రిలీజ్ చేసే డెసిషన్ అనేది డెవలప్ చేస్తారు. దీంతో పాటు ఆ బ్యాచ్‌కి సంబంధించిన అనలైటికల్ డేటా అనేది కంప్లై అయిందా లేదా? సో, ఆ బ్యాచ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ సిఓఏ రిలీజ్ అయిందా లేదా? అలాగే ఆ బ్యాచ్‌కి సంబంధించి ఏదైనా క్యూఎంఎస్ ఎలిమెంట్స్ లైక్ డీవియేషన్స్ గాని, ఓఓఎస్‌లు ఇట్లాంటియి లాగ్ అయ్యి ఉంటే అవన్నీ క్లోజ్ అయినాయా లేదా? ఇట్లాంటియన్నీ ఎన్‌ష్యూర్ చేసుకున్న తర్వాతే బ్యాచ్ రికార్డ్ రివ్యూ అనేది కంప్లీట్ చేసి బ్యాచ్ రిలీజ్ అనేది డెసిషన్ తీసుకోబడతది. సో, ఈ బ్యాచ్ రిలీజ్ అనేది కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు. ఒక ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే రెస్పాన్సిబుల్ అన్నమాట బ్యాచ్ రిలీజ్ చేయడానికి. సో, ఇది కూడా బ్యాచ్ రిలీజ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ కంట్రోల్‌లో ఉంటది. దీనికి నెక్స్ట్ వన్ ఏపీక్యూఆర్ అండ్ కంటిన్యూడ్ ప్రాసెస్ వెరిఫికేషన్ అంటారు. ఏపీక్యూఆర్ అంటే యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ. ఈ టీమ్ కూడా ఎంక్యూఏ సపోర్ట్ కిందకే వర్క్ చేస్తారు. సో,
ఏపీక్యూఆర్ అనేది ఎందుకు తయారు చేస్తారు? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దాని విధులేంటి? అట్లాగే ఏమేమి ఇంక్లూడ్ చేయాలనేది మనం ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. ఆ వీడియోని రిఫర్ చేయండి ఫ్రెండ్స్. మీకందరికీ చాలా ఫెయిర్ ఐడియా వస్తది. సో, దానికి తోడు కంటిన్యూడ్ ప్రాసెస్ వెరిఫికేషన్ అంటారు. కంటిన్యూడ్ ప్రాసెస్ వెరిఫికేషన్ ఏంటంటే, ఇ అది ఒక ఆన్ గోయింగ్ మానిటరింగ్ అనమాట. అంటే ప్రాసెస్ వాలిడేషన్‌లో ఇనీషియల్‌గా 3 బ్యాచెస్ ఏసి వదిలేయకుండా నేను తయారు చేసే లేపోతే ఒక సైట్‌లో తయారయ్యే ప్రతి ఒక్క బ్యాచు ఏదైతే ప్రాసెస్ వాలిడేషన్‌లో నేను స్టాండర్డ్ ఔట్‌కమ్ వచ్చిందో అవి ఇవి కంపారబుల్‌గానే ఉన్నాయి అని ఒక అష్యూరెన్స్ లేతే ఒక మానిటరింగ్ చేయటం అనేది కంటిన్యూడ్ ప్రాసెస్ మానిటరింగ్‌లో చేస్తారు. సో, ప్రతి ఒక్క బ్యాచ్ రిలీజ్‌కు ముందు ఆ ప్రీవియస్ అప్పటి వరకు జనరేట్ అయిన డేటాతో ఈ బ్యాచ్‌లో జనరేట్ అయిన డేటాని కంపేర్ చేసి చూసి, సో, ఇది కూడా వితిన్ ది ట్రెండ్‌లో ఉందా? లేదా? లేకపోతే ఏమైనా దీంట్లో వేరియన్సెస్ ఉన్నాయా? ఇలాంటియన్నీ ఎన్ష్యూర్ చేసుకొని ఆ తర్వాతనే బ్యాచ్ రిలీజ్‌కి క్లియరెన్స్ ఇస్తారు. సో, నెక్స్ట్ వన్ రెగ్యులేటరీ సపోర్ట్ అన్న. రెగ్యులేటరీ సపోర్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? బేసికల్‌గా ఇప్పుడు ఎగ్జిబిట్ బ్యాచ్ అంటే ఇనీషియల్ 3 ప్రాసెస్ వాలిడేషన్ బ్యాచెస్ ఉన్నాయి. వీటిని రిజిస్ట్రేషన్ బ్యాచెస్ అంటారు. ఎగ్జిబిట్ బ్యాచెస్ అంటారు. సో, ఈ యొక్క ఎగ్జిబిట్ బ్యాచెస్‌ని అవి మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత వాటిని స్టెబిలిటీస్‌కి లోడ్ చేసిన తర్వాత టోటల్‌గా మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించిన లేకపోతే అనలైటికల్‌కి సంబంధించిన టోటల్ డేటాని క్యుములేటివ్‌గా ఒక చోటకి తెచ్చి అంతా ఈ బ్యాచ్ రికార్డ్‌ని, సపోర్టింగ్ డేటాని మొత్తాన్ని ఒక చోట మెయింటైన్ చేస్తా ఈ డేటాబేస్‌ని రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్‌కి సబ్మిట్ చేయడం. అట్లాగే రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్ నుంచి సబ్మిట్ చేసిన ఏఎన్‌డీఏస్ అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్ కేసెస్‌లో కొన్ని కొన్ని కైండ్ ఆఫ్ క్వైరీస్ అనేవి వస్తాయి రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి. అంటే లైక్ వాటిని డీఆర్ఎల్ అని, సీఆర్ఎల్ అని అంటారు. అంటే డిసిప్లిన్ రివ్యూ లెటర్స్ అని, అట్లాగే కంప్లీట్ రెస్పాన్స్ లెటర్స్ అని వస్తా ఉంటాయి. సో, రెగ్యులేటరీ ఏంటంటే ఇట్లాంటి ఫార్మ్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ క్వైరీస్‌ని మనకిస్తా ఉంటది. సో, అట్లాంటి వాటిని రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్ అనేది మళ్ళీ ఈ రెగ్యులేటరీ సపోర్ట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వాటికి రెస్పాన్సెస్ తయారు చేయడం. సో, విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు బై సపోజ్ ప్రొడక్షన్ ఉందనుకోండి. ప్రొడక్షన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐపీక్యూఐ టీము అండ్ ఈ మాస్టర్ డాక్యుమెంట్ రివ్యూ ఎవరైతే చేస్తారో వీళ్ళందరిని ఇంక్లూడ్ చేసుకొని వాటిని రెస్పాన్సెస్ తయారు చేయడం. ఆ టైమ్‌లైన్‌లో వితిన్ ద టైమ్‌లైన్‌లో మళ్ళీ రెగ్యులేటరీకి సబ్మిట్ చేయడం. రెగ్యులేటరీ టీమ్‌కి ఇలాంటివన్నీ కూడా ఈ రెగ్యులేటరీ సపోర్ట్ టీమ్ అనేది ఒక కోఆర్డినేటర్‌గా వర్క్ చేస్తారు. సో, ఇవన్నీ బేసికల్‌గా ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ అనేది చేసే రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్. క్యుములేటివ్‌గా ఎంక్యూఏ సపోర్ట్ అనేది చేసే రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇవి. ఇన్‌ఫాక్ట్ నేను బ్యాచ్ రికార్డ్ రివ్యూ గురించి చెప్పాలన్నా కూడా బ్యాచ్ రికార్డ్ రివ్యూ అనేది చాలా వైడ్ రేంజింగ్ కాన్సెప్ట్. రివ్యూ ఎలా చేయాలి? లేకపోతే రిలీజ్‌కి ఎలా రెడీ అవ్వాలి? డాక్యుమెంట్‌ని ఎలా తయారు చేయాలి? ఇదంతా కూడా చాలా పెద్ద కాన్సెప్ట్. సో, అందుకోసం నేను మీకొక వీళ్ళు ఏం చేస్తారు అని ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ రావడానికి నేను అన్ని లిస్టెడ్ వేలో చెప్పాను. బట్ ఇన్ డీటెయిల్ మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో డెఫినిట్‌గా తెలుసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్. మీకందరికీ ఎంక్యూఏ సపోర్ట్ టీమ్ ఏ రెస్పాన్సిబిలిటీస్ పెర్ఫార్మ్ చేస్తదనేది మీకందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అట్లాగే మీ కామెంట్స్‌ని లేపోతే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.